ఓకే వీరపోగు రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ బకాయిలు 640 కోట్ల బకాయిలు విడుదల చేయని చెప్పేసి ఈరోజు కడప జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ వద్ద ధర్నా జరుగుతోంది. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి అందరికీ పేద విద్యార్థులందరూ కూడా పీజీ విద్యను అభ్యసించడానికి ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఎన్నికల సమయం ముందు ఏదైతే మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము విద్యారంగ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆమె అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు అవుతున్నా కూడా కనీసం ఈరోజు ఏ యొక్క విద్యారంగ సమస్య పట్టించుకోకపోవడంపై ఈరోజు తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో విద్యా సంస్థలు కానీ ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఈరోజు విచ్చలవింగా ఫీజులు వసూలు చేస్తూ దారుణంగా పుస్తకాల పేరుతో దోపిడీ చేస్తున్నా కనీసం విద్యాశాఖ మంత్రి కానీ మరియు విద్యాశాఖ అధికారులు కానీ ఏమాత్రం చొరవ చూపకుండా ఈరోజు విద్యా సంస్థలు చొచ్చుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77 రద్దు చేసి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 640 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో కనీసం వస్తువులు లేక చాలామంది విద్యార్థులు కూడా విలువలాడుతున్నారు. కనీసం విద్యాశాఖ మంత్రి తెలిసినా కూడా తెలిసి తెలియనట్టుగా ప్రవర్తించిన దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిద్రలేసి ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం అందులో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. కనీసం ఈరోజు ఏదైతే అమలు చేసే పథకంలో చాలా కోతలు విధించి చాలా మందికి కూడా 9,000 రూపాయలు 8,000 రూపాయలు వేయడం చాలా దుర్మార్గమైన చర్య. పైకి అమ్మపై 10,000 రూపాయలు వేసి అమ్మని డుమ్మా కొట్టుకుంటున్నారు. కానీ ఆచరణలో చూస్తే కనీసం చాలా మంది కూడా కోత పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా అలాంటి యాక్షన్ చాలా షరతులు పెట్టి చాలా మందిగా తల్లికి వందనం తీసేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే విద్యాశాఖ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాం.